స్వీటీ రోజు రోజుకి ఆ కార్తిక్ కృష్ణకి బాగా దగ్గరైపోతోంది. ఇలాగే వదిలేస్తే వాణ్ణే కన్న తండ్రి అని మనసులో బలంగా అనుకుంటుంది. ఆ ప్రేమలో పడిపోయి నన్ను మర్చిపోయినా మర్చిపోతుంది. అమ్మా బంగారు తల్లి, మనం మన ఇంటికి వెళదాం పద. ఇక నుంచి నువ్వు ఆ పోలీస్ ఇంట్లో ఉండొద్దు. ఇంతకు ముందులా మన ఇంట్లో మనిద్దరం ఉందాం. హాయిగా హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా? లేదు, నేను డాడీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. కావాలంటే నువ్వు కూడా అక్కడికి వచ్చేయ్. నేను డాడీతో మాట్లాడతాను. మనం అందరం కలిసి అక్కడ ఎంచక్క హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా? స్వీటీ, మారం చేయకూడదు. చెప్పిన మాట వినాలి. వెళదాం పద. రాను. అలా కాదమ్మా, నేను చెప్పిన మాట వినాలి. ఏమండి, ఎవరు మీరు? క్లాసులు జరిగే టైంలో ఇలా పేరెంట్స్ వచ్చి కలవకూడదు మేడం. ప్లీజ్ మేడం, వెళ్ళండి. స్వీటీ, నువ్వు కూర్చొని చదువుకోమ్మా. అలాగే టీచర్. అది కాదండి. ఏమండి, మీరు వెళ్తారా లేదంటే కార్తిక్ సార్కి ఫోన్ చేయమంటారా? స్వీటీని ఎవ్వరికీ కనపడకుండా తీసుకువెళ్ళిపోయే మంచి ఛాన్స్ మిస్ అయింది. కానీ మళ్ళీ కోర్టు వాయిదాలోపు ఏదో ఒక విధంగా స్వీటీని ఇక్కడి నుంచి అమెరికాకి తీసుకువెళ్ళిపోవాలి. L for lion. M for monkey. హాయ్. హాయ్. హాయ్ ఫ్రెండ్. ఫ్రెండ్, నీకు విషయం తెలుసా? ఇప్పుడే మా అమ్మమ్మ వచ్చింది. ఏంటి, మీ అమ్మమ్మ వచ్చిందా? అవును, ఇందాకే వెళ్ళింది. అదిగో అక్కడే ఉంది. స్వీటీ వాళ్ళ అమ్మమ్మ ఎవరు తెలుసుకోవాలి. ఏమండి, ఏమండి, స్వీటీని కన్విన్స్ చేయలేకపోయాను. ఏమండి, బాబు కార్. చిచి, పల్లవి ఎందుకు అవుతుంది? పల్లవి అనుకొని నేనే భ్రమపడ్డాను. స్వీటీ వాళ్ళ అమ్మమ్మ ఎవరు తెలుసుకునే మంచి అవకాశం మిస్ అయింది. స్వీటీ వాళ్ళ అమ్మమ్మ ఎవరు తెలుసుకోలేకపోయాను. ఫ్రెండ్, ఏమైంది? ఏమీ లేదమ్మా, మీరు వెళ్ళి కూర్చోండి. కూర్చోవాలి. అందరూ కూర్చోండి. టీచర్, మీరు కంటిన్యూ చేయండి. అలాగే మేడం. నేను వెళ్తున్నాను. G for goat. G for goat. అయ్ బాబోయ్, అయ్ బాబోయ్, అయ్ బాబోయ్, కోర్టులో ఆ కాంచన వెళ్ళి
ఏం షాక్ ఇచ్చిందండి? కాంచనవల్లి వదిన తెలివైందని తెలుసు గాని ఎదుటి వాళ్ళ కంటిని వాళ్ళ వేలితోనే పొడిపించేంత తెలివైందని ఈరోజే అర్థమైంది. కూతురు ఆల్నా పాల్లా చూడ్డానికి తల్లి కావాలని, అందుకే రాధిక ఉంటే కార్తీక్కి తన కూతుర్ని అప్పగించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని భలే మెలిక పెట్టింది. కార్తిక్కి తన కన్నబిడ్డ కావాలంటే ఇప్పుడతను రాధిక ఎక్కడున్నా సరే తను వెతికి తీసుకురావాలి. లేదంటే తన సొంత కూతురు ఎవరో కూడా కార్తిక్కి తెలియకుండా పోతుంది. అందులో 1% కూడా డౌట్ లేదత్తా. తన కన్ను కూతుర్ని తన దగ్గరకు తెచ్చుకోవడం కోసం ఆ రాధిక ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా సరే వెతికి తీసుకొచ్చి తీరుతారు. ఇదిగో సకల, రాధిక వచ్చిందంటే నీ కౌండన్ మొదలైనట్టే. నీకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒక్క చిన్న క్లూ దొరికినా సరే పల్లవిని చంపింది నువ్వేనని ఆధారాలతో సహా కార్తిక్కి నిరూపించేస్తుంది. ఈ విషయంలో నువ్వు ఫుల్ అలర్ట్గా ఉండాలి. జాగ్రత్త. ఒకవేళ రాధికొస్తే అది అడుగుపెట్టిన మరుక్షణమే దాన్నేం చెయ్యాలో, పల్లవిని చంపింది తనే అని పూర్తిగా ఎలా ఇరికించాలో నాకు తెలుసు. ప్రస్తుతం నేను ఆలోచించాల్సింది, చెయ్యాల్సిందే ఆ రాధిక రావడం గురించి కాదు, ఈ పిల్ల రాక్షసిని ఇంట్లోంచి తరిమేయడం గురించి. లేదంటే దాన్ని ఏదో ఒక రోజు కార్తిక్ దత్తత తీసుకొని ఈ ఇంటికి వారసురాల్ని చేసేలా ఉన్నాడు. కానీ మనం ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్తీక్ ఆ పిల్లని ఇంట్లో నుంచి పంపించట్లేదు కదా. మరి ఆ పిల్ల రాక్షసిని ఎలా తరిమేస్తావు? దానంతట అదే ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఏడ్చుకుంటూ పోయే ప్లాన్ ఉంది. చెప్తాను పదండి. స్వీటీ, ఏం చేస్తున్నావు? ఆంటీ, మీరు అర్జెంట్గా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కంటి డాక్టర్ దగ్గరకా? ఎందుకు? నేను చదువుకుంటుంటే ఏం చేస్తున్నావని అడిగారు కదా, అందుకే. మీకు కళ్ళు కనిపించట్లేదు అనుకుంటాను. ఓకేనా? పిట్ట కొంచెం కూత గనమన్నట్టు మా స్వీటీ పాప ఎంత బాగా జోకులేస్తుందో. నేను హోంవర్క్ చేస్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఏంటి, స్వీటీ అక్కడుంటే తనని పంపించునా అని వాళ్ళ అమ్మమ్మ చాలా సీరియస్గా చెప్పిందంట. నిజమా ఆంటీ? అవునమ్మా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే బ్యాడ్ పోలీస్ సొంత కూతుర్ని వాళ్ళ అమ్మమ్మ ఇక్కడికి పంపిస్తుందంట. లేదంటే లేదంట. అయ్యో, మరి ఇప్పుడు ఎలా ఆంటీ? చూస్తుంటే నువ్వు నష్టజాతకురాలవని ఆ జంగమ దేవర చెప్పిన మాటలు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ మంచి జరగడం లేదు కదా. కన్ను కూతురు తన దగ్గరికి రావాలని మీ బ్యాడ్ పోలీస్ చాలా బాధపడుతున్నాడు. మీ బ్యాడ్ పోలీస్ అలా బాధపడకుండా ఉండాలంటే
మొన్న నువ్వు అతనితో చెప్పావు కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని. నువ్వు అలా హాస్టల్కి వెళ్ళిపోవడం ఒక్కటే పరిష్కారమని నాకు అనిపిస్తుంది. నిజంగా నేను హాస్టల్కి వెళ్ళిపోతే బ్యాడ్ పోలీస్ వాళ్ళ పాప ఇక్కడికి వస్తుందా? అవును, కన్ను కూతురు వచ్చిందంటే మీ బ్యాడ్ పోలీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. అందుకే నువ్వెవ్వరికీ చెప్పకుండా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. చెప్పావనుకో మొన్నట్లాగా మీ బ్యాడ్ పోలీస్ నిన్ను వెళ్లకుండా ఆపేస్తాడు. సరేనా? సరే ఆంటీ, ఎవరికి చెప్పకుండా నేనే వెళ్ళిపోతాను. సకల, నీ మాయమాటలన్నీ ఆ పిల్లకి విషయంలా భలే ఎక్కించేశావు. బట్టలు సర్దుకోవడానికి లోపలికి వెళ్ళినట్టుంది. కాసేపట్లో ఎవ్వరికీ చెప్పకుండా కనబడకుండా దెబ్బకి వెళ్ళిపోతుంది. ఓయబ్బో, ఈ పిల్లకి లగేజీ బాగా ఉన్నట్టే ఉంది. నువ్వు ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది స్వీటీ. కానీ ఏం చేస్తాం, నువ్వు వెళ్ళక తప్పదు. జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. ఇంట్లో నుంచి వెళ్ళాల్సింది నేను కాదంటీ, మీరు. ఈ లగేజీ నాది కాదంటీ, మీదే. వెళ్ళాల్సింది మీరు. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను వెళ్ళిపోవడం ఏంటి? అవును, ఇది మా నాన్న ఇల్లు కాబట్టి, నేను చిన్న పిల్లని కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. మీకు మ్యారేజ్ అయింది కదా, అందుకని మీరు ఇక్కడ ఉండకుండా మీ అత్తయ్య గారింటికి వెళ్ళాలి. అందుకని మీరు మీ అత్తయ్య గారింటికి వెళ్ళిపోండి, ఓకేనా? వెళ్ళండి. నన్ను ఇంట్లో నుంచి పొమ్మడానికి నువ్వెవరు? ఈ ఇంటి కోడల్ని. నేను ఈ ఇంటికి కూతుర్ని, వారసురాల్ని. ఈ ఇంట్లో సర్వ హక్కులు నాకున్నాయి. నా దయా దాక్షిణ్యాల మీద నువ్వు ఇక్కడ బ్రతకాలి. అలాంటిది నన్నే నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? ఎంత ధైర్యం నీకు? ఇది నీ పుట్టిల్లు. నీ ఇల్లంటే అది నీ అత్తారిల్లు. నీ భర్తని వదిలేసుకుని వచ్చావు. అది నీ జీవితానికి అంత మంచిది కాదు. నీ పుట్టింటి గౌరవం అంతకన్నా కాదు. అందుకని నువ్వు నీ అత్తారింటికి వెళ్ళు. అది అందరికీ గౌరవం, మర్యాదగాను ఉంటుంది.
ఏయ్, నువ్వెంత, నీ బ్రతుకెంత? నీ లిమిట్స్ దాటి ప్రవర్తిస్తున్నావు. నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే నీకు మర్యాదగా ఉండదు. సకల, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? ఈ ఇంటి కోడలతో సంస్కారం లేకుండా ఇలాగేనా మాట్లాడేది? ఈ ఇంటికి వారసురాలితో ఆవిడ ఇలాగేనా మాట్లాడేది? నోరు మొయ్. నీ మంచి కోసం చెప్పింది. నీ కాపురాన్ని నిలబెట్టుకోమని చెప్పింది. తెలుసుకుని నీ జీవితాన్ని చక్కదిద్దుకోవాల్సింది పోయి నోటికొచ్చినట్టు మాట్లాడతావా? పల్లవి, దానికెంత చెప్పినా అర్థం కాదు. పదమ్మా. నా ఇంట్లో నా మీద నువ్వు పెత్తనం చేస్తున్నావు, నన్ను టార్చర్ చేస్తున్నావు. అది నేను తట్టుకోలేకపోతున్నాను పల్లవి. ఆంటీ, ఆంటీ, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్ళండి. వేలడంత లేవు, నాకే షాక్ ఇస్తావా? నన్నే ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్తావా? నిన్ను నానమ్మ తాతయ్య, 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 నానమ్మ స్వీటీ, 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 ఏమైందమ్మా? ఎందుకు అలా అరుస్తున్నావు? ఈ సూట్ కేసు ఏంటి? నాన్న, ఈ సకల అంటే నన్ను ఇంట్లో నుంచి హాస్టల్కి వెళ్ళిపోమని చెప్పింది. అక్క, స్వీటీ చెప్పేది నిజమా? అంటే అంటే కార్తీక్, స్వీటీ హోంవర్క్ తప్పుగా చేసింది, అందుకే సరిగ్గా చదవకపోతే హాస్టల్కి పంపించేస్తానని సరదాగా అన్నాను, అంతే. చెప్తా నీకు. హోంవర్క్ సరిగ్గా చేయమని చెప్పొచ్చు కదా, దానికి హాస్టల్ పంపించేస్తానని చెప్పడం ఏంటి? అంటే అలా చెప్తే భయంతో బాగా చదువుతుందని. తను బాగానే చదువుకుంటుంది, వచ్చినంత వరకు చదువుకుంటుంది. అందుకే ఇంకోసారి ఇలా భయపెట్టేలా బాధ పెట్టేలా మాట్లాడుకో, అర్థమైందా? అలాగే అమ్మా, చాలా ప్రేమగా చదువు చెప్తాను, మంచిగా చెప్తాను. మీరు మీరు వెళ్ళి పడుకోండి. కార్తీక్, వెళ్ళి పడుకో. అది స్వీటీ అంటే ఆ మాత్రం భయం ఉండాలి. ఇంకోసారి మీరు నన్ను ఇంట్లో నుంచి పంపించాలని చూశారనుకో, నేను వెంటనే మా నాన్నకి చెప్పేస్తాను. ఏమనుకుంటున్నారు? బ్రో, బీ కేర్ఫుల్. ఇది అచ్చం పల్లవిలాగే మాట్లాడుతుంది, దానిలాగే ప్రవర్తిస్తుంది మావయ్య. ఎంతైనా ఒంట్లో ఉన్నది ఆ రక్తమే కదా, మరి ఆ ఫైరు బ్రాండ్ లక్షణాలు రాకుండా ఎక్కడ పోతాయమ్మా? ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. నమస్కారం స్వామి. ఓం నమః శివాయ. మీ కలవరం మీ ఇంటి వారసుల గురించేగా? అవును స్వామి,
ఆ రోజు మీరు చెప్పినట్టు మా అబ్బాయి కార్తీక్కి కూతురుంది. కానీ మా మనవరాలు ఎక్కడుందో ఎలా ఉంటుందో ఒక చిన్న ఆచూకీ కూడా తెలియదు స్వామి. కూతురు గురించి తెలుసుకోవడానికి నా కొడుకు చెయ్యని ప్రయత్నమే లేదు, పడని కష్టమూ లేదు. ఎంత వెతికినా ఎంత ప్రయత్నించినా కూతురు ఆచూకీ తెలియక మా కొడుకు పిచ్చోడైపోతున్నాడు స్వామి. స్వామి, ఈ సమస్యకి కళ్ళ ముందు ఒక్కటే పరిష్కారం కనిపిస్తోంది. మా కోడలు మా ఇంట్లో అడుగు పెడితేనే మా మనవరాలి జాడ తెలుస్తుంది, తను మా ఇంటికొస్తుంది. మా కోడలు తిరిగొచ్చేలా ఏదైనా మార్గం, పరిష్కారం ఉంటే చెప్పండి స్వామి.